ఏంటి, ఒక పాత ఇంటి కింద శివాలయం బయటపడిందా? ఎస్, మీరు వింటుంది నిజమే. కొన్ని సంవత్సరాల క్రితం ఈ శివాలయం మట్టితో కప్పబడి ఎవ్వరికి కనిపించకుండా పోయింది. తర్వాత ఆ శివాలయం ఉన్న స్థలాన్ని అమ్మేశారు. అక్కడ శివాలయం ఉందన్న విషయం తెలియకుండా ఒక వ్యక్తి ఆ స్థలాన్ని కొనుక్కొని అక్కడే ఇల్లు కట్టుకున్నాడు. అలా ఆ ఇంటిని కట్టుకున్న ఆయన చనిపోయాడు. అదే కాకుండా సంసారం కూడా సంతోషంగా సాగలేదు. గత 21 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఎవ్వరు కూడా సంసారం చేయడం లేదు. కొన్ని రోజుల క్రిందట ఈ ఇంటి ప్రస్తుత యజమానికి సాక్షాత్తు ఆ శివయ్యే కలలో కనిపించి, నేను ఈ ఇంటి కిందనే ఉన్నాను, నన్ను బయటికి తీయమని చెప్పాడంట. తర్వాత ఈ ఇంటి కింద త్రవ్విస్తే ఈ శివాలయం బయటపడింది. ఈ శివాలయంలో ప్రస్తుతం శివలింగం లేదు, కేవలం పాణిమఠం ఉంది. అది కూడా విరిగిపోయింది. ఈ గుడి ఎన్ని సంవత్సరాల క్రిందట కట్టారో, ఎవరు కట్టారనేది ఇంతవరకు ఎవ్వరికి కూడా తెలియదు. వాస్తవానికి ఇది శివాలయం కూడా కాదు. ఇక్కడ ఒక బావి ఉండేది. ఆ బావి పక్కనే ఉన్న మండపంలో ఈ శివయ్య ఉన్నారని చెప్పి ఇక్కడ భావిస్తున్నారు. అలాగే ఇక్కడి నుంచి అహోబిలంకి సొరంగ మార్గం ద్వారా దారి కూడా ఉందంటున్నారు. కానీ ఎలాంటి ఆధారాలు అయితే కనిపించలేదు. ఈ శివాలయం గురించి చాలా రహస్యాలు ఉన్నాయి. పూర్తి వీడియోలో చాలా క్లియర్ గా చెప్పాను. ఇక్కడ క్లిక్ చేస్తే ఫుల్ వీడియోని చూడొచ్చు.